చెబుతున్నాడు అవిధేయులైన వారి వద్దకు మరి నోవహు గారు ప్రతి ఒక్కరికి ఏమంటే ఆనాడు ఆయన ఒక్కడే సువార్త చేసిండు. ఎంతమందికి తెలుసా? ఆయన ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చేసిండు. ఇప్పుడు మరి ఎంతమందికి బోధకులు ఉన్నారు? ఏమండి మనుషులు ఎంతమంది ఉంటారు ఇప్పుడున్న జనాభా? దగ్గర 800 కోట్లు. మరి మన క్రైస్తవులు ఎంతమంది? దేవుడు నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళు సుమారుగా 400 మంది కోట్లు. మరి 400 మంది కోట్లు మిగతా 400 మంది కోట్లకి చెబితే పూర్తి అయిపోయింది. అవును కదా? వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? పోరాటం చేస్తూ సువార్త చెప్పాలి. ఇప్పుడు మన పోరాటం అంతా దేనికి? పరలోకం వెళ్ళాలంటే పోరాటం. ఏంటి ఆ పోరాటం? సువార్త చెప్పాలి. మరి సువార్త పోరాటం ఎంతమందికి చేస్తున్నాం మనం? ఏమండి ఆయన ఒక్కడే ఆయన ఎంతమంది ఉన్నారో భూమి మీద అంతమందికి సువార్త చెప్పిండు. మరి మనం కనీసం మనం ఒక్కరికైనా సువార్త చెప్పగలుగుతున్నామా? ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలుగుతున్నామా? ఒక ఆత్మ గురించి మనం పోరాటం చేయగలుగుతున్నామా? ఒక ఆత్మ మందిరంలో దేవుని సన్నిధానికి రావాలంటే పోరాటమేనండి. ఎన్నో మాటలు చెప్పితేనే కానీ ఆయన యొక్క మనసు కరిగితేనే కానీ దేవుని సన్నిధానానికి రాడు. అవునా కదా? ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్న మన సహోదరులే బాప్తిజం పొందడానికి మరి ఇష్టపడలేకపోతున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవునిలోకి మారాలంటే ఎంతో కష్టపడితేనే కానీ ఆ మనిషి బాప్తిజం పొందుకోవడం ఎంతో కష్టం.